ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా తలకాయ మాంసం కర్రీ వండుకుందామండి. వండి చూపించబోతున్నాను. నేను ఎలా వండుతాను అనేది చూసేయండి. మా ఆయన గారు పొద్దుటే వెళ్ళి తలకాయ మాంసం తీసుకొచ్చారు. ఇదిగోండి, నేను ఎలా వండుతానో చూసేయండి. లేత తలకాయ అండి, చాలా నవనవలాడతా లేత తలకాయ, ముదురు తలకాయ ఏం కాదు, అది మేక కాళ్ళు, మేక తలకాయ అండి. శుభ్రంగా కొంచెం పసుపు వేసి ఒకసారి వాష్ చేసేసుకున్నాను, శుభ్రంగా కడిగేసాను. రెండోసారి కూడా శుభ్రంగా కడిగేసుకున్నాం. ఏ కూరలోనైనా ఉప్పులో మంట మసాలా సరుకులు ఎక్కువ వేసేసినంత మాత్రాన టేస్ట్ వచ్చేదండి కర్రీ అనేది. మసాలా సరుకులు మనం తక్కువగా వేసుకున్న కూర అనేది టేస్టీగా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా ఏది ఎప్పుడు వేయాలి అనేది చూసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మాంసాన్ని ఒక గిన్నెలో వేసి ఉడకబెట్టేసుకుందాం. ఉడకబెట్టుకుంటే మంచిది. అయినా లేతగానే ఉంది, అయినా కానీ నేను మళ్ళీ ఒకసారి ఎంతగానో మంచిదని ఉడకబెట్టాను. ఉడకబెట్టానండి, ఉడికిపోయింది. అది మీకు చూపించలేకపోయాను. చూసారా, ఆ సెంసే ఇంటికి వేసాను అనుకుంటున్నారా? అది ఏంటంటే పొంగు అనేది బయటికి రాకోకుండా సెంసే వేసానండి అందులో. అది చిన్న సైజు ఇడ్లీ పాత్ర అండి. అది నేను ఇడ్లీకి వాడనండి. అది ఇలాగ కూరలో గట్ట ఏదన్నా ఉడకబెట్టుకుంటాకే వాడతాను తప్ప ఇడ్లీ పాత్ర వేరేగా ఉంది. కుక్కర్ గిన్నెలా పనిచేద్దాం నాకు అది. ఎక్కడైతే ఉల్లిపాయలు తగినన్ని ఉల్లిపాయలు తీసుకుని చక్కగా కట్ చేసేసుకుని ఉల్లిపాయలని పేస్ట్ పట్టేసుకున్నాను. ఇక్కడ కొబ్బరి, జీలకర్ర, గసగసాలు, జాజిపువ్వు, ఇవన్నీ మసాలా సరుకులు, అల్లము, వెల్లుల్లిపాయ, దాల్చిన చెక్క వేసుకున్నానండి. ఇది కూడా పేస్ట్ పట్టేసుకున్నాను. కొబ్బరి వేయటం వల్ల ఏమవుతుందంటే ముదురు మాంసం అయినా మెత్తగా ఉడుకుతుంది. అందుకని లేతగానే ఉంది తలకాయ, అయినా కొంచెం ఉడకబెట్టాను. కొబ్బరి కూడా వేసుకున్నానండి. చల్లారిపోయింది, చూసారా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ వేసి తగినంత ఆయిల్ వేసాను. ఉల్లిపాయ పేస్టు గిన్నెలో వేయడం అయితే మీకు చూపించలేకపోయాను. ఈ లోపల ఎవరో కేకేశారని బయటికి వెళ్ళాను, అది మిస్ అయింది. ఇది అందులో ఉన్న మెదడు. దీంతో ఇప్పుడు అవసరం లేదు, చూపించాను అంతే, లాస్ట్లో వేసుకున్నాం అది. ఇక్కడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అదే ఉల్లిపాయ పేస్ట్ అయితే మగ్గిపోయిందండి. మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి తగినంత పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీకు సాల్ట్ చాలకపోతే మళ్ళీ కూర ఉడికినప్పుడు ఉప్పు చూసుకుని మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఇది మన కొత్త ఛానల్ అండి. పాత ఛానల్ ఒకటి 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చాక పోయింది. మళ్ళీ పెట్టిన ఆ ఛానల్ కూడా ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చి అది పోయింది. ఇది ముచ్చటగా 3వ ఛానల్ పెట్టాను. నన్ను ఎవరన్నా ఆనమలు కట్టినా, నా వాయిస్ ఆనమలు కట్టినా ఈ ఛానల్కి రండి. ఈ ఛానల్కి వచ్చి కొంచెం ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే మనం పెట్టుకున్న మాంసం కూడా అందులో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కసారి
దేవుడి అనుగ్రహం లేకపోతే మనం ఏ పని చేసినా కలిసి రాదండి. నా విషయంలో అలాగే జరిగింది. ఎంతో కష్టపడ్డానో ఛానల్ కోసం. 1000 దగ్గరగా వచ్చేటప్పటికి ఆ ఛానల్ పోయింది. అంటే 500 వీడియోస్ ఎంత కష్టపడి ఉంటానో ఒక్కసారి ఆలోచించండి. ప్రాణం ఉసూరుమనిపోయింది. నాకు సోషల్ మీడియా గురించి పెద్దగా తెలియక మిస్టేక్లు జరిగినాయి. ఇప్పుడు ఈ ఛానల్ అయితే ముందుకు వెళ్తుందండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరన్నా మన ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందాం, మసాలా పేస్ట్, ఎందుకంటే ఆ ముక్కలకి బాగా పడుతుంది కదా. ఇది కొంచెం అన్నం పట్టుకెళ్తున్నానండి. నేను రోజు పిచ్చుకలకి కొంచెం అన్నం వేస్తాను. అక్కడ బోళ్ళు పిచ్చుకలు వచ్చి తింటాయి. అన్నం పట్టుకెళ్ళి పిచ్చుకలకి వేసి వచ్చేస్తాను. అక్కడ వేసి వచ్చేస్తే పిచ్చుకలు ఉడతలు తింటాయండి. అక్కడ గిన్నెతో కూడా నీళ్లు పెడతాను. ఇప్పుడు కూర చూద్దాం ఒకసారి. తగినంత కారం. మీరు కారం ఎక్కువ తింటే దాన్ని నిండా తీసుకోవచ్చు. నేను పచ్చిమిరకాయలు ఎక్కువగా వేసాను కాబట్టి కారం నాకు సరిపోయినంత వేసుకున్నానండి. ఈ వాటర్ అనేది మిక్సీ గిన్నె మసాలా పట్టిన మిక్సీ గిన్నెలో వాటర్ వేసుకుని అవి పోసుకుంటున్నానండి. ఐదు 500 వీడియోస్ పెట్టిన ఛానల్ పోయిందంటే మాటలేంటండి. ఎంత కష్టం చేశాను, నిజంగా ఎంత కష్టపడ్డాను. మానిటైజేషన్ అయ్యేటప్పటికి ఛానల్ పోయింది. ఇంకోటి పెట్టాను మళ్ళీ, అది అలాగే పోయింది. ఇది మళ్ళీ పెట్టాను. అంటారు కదా మనం పడ్డకాడే నిలబడాలని. ఇంకా పట్టు వదలని విక్రమార్కుల్లా మళ్ళీ 3వ ఛానల్ పెట్టాను. దేవుడి దయ, మీ దయ కూడా ఉండాలి. ఎందుకంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇస్తేనే నా వీడియో 10 మందికి వెళ్తుందండి. మూత పెట్టేసుకుందాం ఒక 10 నిమిషాలు. మిగతా మసాలా పేస్ట్ కూడా వేసేసుకుని చక్కగానే ఒకసారి కూర అంతా కలిపేసుకొని, మీ దగ్గర కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇప్పుడైతే నేను సిమ్లో పెట్టేసి చాలాసేపు, ఒక అరగంట సేపు దాకా అలా ఉంచేసానండి. సిమ్లో పెట్టేసి ఇంకా మిగతా పని చేసుకున్నాను. అరగంట తర్వాత ఈ తలకాయ మాంసం అనేది దాంట్లోకి చాలా బాగుంటుంది. దీంట్లోకి రాగి సంగటిలోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను వేసేది ఏంటంటే అందులో ఉన్న మెదడండి. నేను ఫస్ట్ వేయలేదు, ఎందుకంటే పీస్ అయిపోతుంది. ఇంకా ఒక 5 నిమిషాలు కూర దింపేస్తాం అనంగా వేసుకుంటే అది స్మూత్గానే ఉంటుంది కాబట్టి బీసుకుపోతుంది. ఫస్ట్లో వేసేస్తే విడిపోతుంది, కరిగిపోతుంది అన్నమాట. అందుకని ఇప్పుడు వేసాను. ఇప్పుడు చూద్దాం. కూర అయితే అయిపోయిందండి. నిజంగా లేత దవ్వలా ఉంది కూర, నవనవలాడతా చాలా బాగుంది. అలాగే వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ చేయండి. రాగి సంకట్లోకి అయితే తలకాయ మాంసం నిజంగా చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు అంతే, అయిపోయిందండి. చూద్దాం. కూర అయితే అయిపోయింది. వీడియో అంతా పూర్తిగా చూసి మన ఛానల్కు లైక్ చేయండి. ఇదిగోండి
నేను వండిన తలకాయ మాంసం కర్రీ. వీడియో అంతా పూర్తిగా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇది.